హాయ్ అన్నయ్య. హాయ్ రా కళ్యాణ్. అన్నయ్య, నువ్వు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రా కళ్యాణ్. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. ఇన్ని సంవత్సరాలు అభిమానులు నా పైన చూపించే ప్రేమ ఇవన్నీ కూడా ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే ఉన్నావు. నిజంగా సినిమాల పట్ల నీకు ఉన్నటువంటి ఆ ప్రేమకి మా దగ్గర మాటలు లేవు. నువ్వు నా తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చి నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున డిప్యూటీ సీఎం స్థాయిలో నిలబడి నువ్వు చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా. అంత నీచలుగానా? ఆ రోజు పునాది రాళ్ళు సినిమాతో నువ్వు వేసిన పునాది కొన్ని తరాల వరకు అలా స్ట్రాంగ్ గా నిలిచిపోతుందనే. నువ్వే కనుక ఇంత కష్టపడి ఈ స్థాయిలో ఉండకపోతే మేమెవరో ఎవరికి తెలియదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మన రక్తంలోనే ఉందిరా కళ్యాణ్. అన్నట్లు నీ ఓజీ ట్రైలర్ చూశాను, అదిరిపోయింది. ట్రైలర్ చూసినంతసేపు గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా. సుజిత్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడనే. నాకు వీరాభిమానిగా ఉంటూ నాతో అభిమానులకు నచ్చే విధంగా పర్ఫార్మెన్స్ రాబట్టుకుని సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళిపోయానే. నాకైతే చాలా ఎక్సైటింగ్గా వదిరా కళ్యాణ్. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తారా అని చెప్పి మనిద్దరం కలిసి చూద్దామని. అభిమానుల కోలాహలం మధ్య అరుపులు కేకల నడుమున సినిమా చూస్తుంటే ఆ ఎంజాయ్ వేరనే. ఎలా సాధ్యమరా కళ్యాణ్? ఒక పక్క రాజకీయాలు చేసుకుంటూ మరో పక్క అదే గ్లామర్తో సినిమాలో కూడా నటిస్తూ ఆ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నావు అంటే, ఒక పక్క నన్ను గెలిపించిన ప్రజలు, మరో పక్క నాపై అభిమానం చూపించేటువంటి అభిమానులు, ఇద్దరిని సంతృప్తి పరచడం నా ధర్మం అనే. ఎవరా కళ్యాణ్, వేళకి తింటున్నావో లేదో మీ వదిలే ఎంత కంగారు పడుతుందో తెలుసా? అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండరా. ఇప్పుడు కొంచెం బిజీ అనే. నేను ఫ్రీ అయిన తర్వాత అందరిని వచ్చి పలకరించి వెళ్తాను. చెప్పనయ్యా నీ సినీ ప్రస్థానం గురించి. 1978లో స్టార్ట్ అయిన ఆ సినీ ప్రస్థానం 155 సినిమాలు పూర్తి చేసి ఎన్నో అవార్డులు అందుకోవడం, ఇదంతా కూడా అభిమానుల ఆశీస్సుల వల్లే సాధ్యమైందిరా కళ్యాణ్. ఈ ప్రేమ అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటారు. అన్నయ్య, నువ్వు పుట్టుకతోనే ఒక ఫైటర్, నీకు రిటైర్మెంట్ అనే మాటే ఉండదు. ప్రాణం ఖరీదు సినిమా చూసిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎంత ఎదిగినా నీ వినయాన్ని, ఇతరులకు సాయం చేసే గుణాన్ని ఎప్పటికీ నువ్వు కోల్పోలేదన్నయ్య. ఏడ్రా నా కళలో నీళ్లు తిరుగుతున్నాయా? అన్నయ్య, నువ్వు సంపూర్ణ ఆరోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నాను. డియర్ కళ్యాణ్, నీ మాటలు నా మనసును తాకాయి. నన్ను నా సినీ ప్రయాణం మొదలైన రోజులోకి తీసుకెళ్లాయి. ప్రాణం ఖరీదు నుంచి ఇప్పటి వరకు అభిమానులు చూపిన ప్రేమ, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటారా. నీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలరా కళ్యాణ్. దేవుడు లాంటి నీ ఆశీస్సులు ఉండగా ఇంకా నాకు తిరిగే ఉందనే. ఈ మధ్యలో మాటలు బాగా నేర్చావురా కళ్యాణ్. మాటలతో మనసు పిండేస్తున్నావు. పోరా, ఏంటన్నా అప్పుడు వెళ్ళిపోమంటావా నన్ను? ఇలా 5 నిమిషాలు మాట్లాడి వెళితే తోలు తీస్తా. చిన్నప్పుడు నాగబాబుకి ఇలాగే కోటికి పడేది. అవన్నీ మంచి రోజులనే. నాకు నాగబాబు అని చెప్పినప్పుడు మేమిద్దరం తెగ నవ్వుకునేవాళ్ళం. నువ్వు మంచోడు అన్నయ్య, తేడా వస్తే మాత్రం రఫాడింగ్ చేస్తావు. మనతో పెట్టుకునే జంక్షన్ జామ్ అయిపోద్దిరా. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు టోటల్ తెలుగు రాష్ట్రాలే మొత్తం జామ్ అయిపోయి. నీదు చరిత్ర అన్నయ్య. స్వయం కృషితో ఎదిగి నంబర్ 1 స్థానానికి చేరుకున్న ఇసుమంతైన గర్వం లేని నీకు తమ్ముడిగా నేను ఉండడం నా అదృష్టం అనే. మాటలు బాగా చెప్పి అలిసిపోయారా కళ్యాణ్. రా, నీకోసం ఒక స్పెషల్ మసాలా దోశ వేసి పెడతాను, తిని రెస్ట్ తీసుకుని వెళ్ళు. నువ్వు ప్రేమ ఎంత చూపెడతావో దోశలు కూడా అంతకన్నా ఎక్కువ పెడతావు. మరీ నన్ను ఇబ్బంది పెట్టుకో. ఎవరు పూసుకొని రారా నువ్వు. పదనే పద పద పద.